ఈనాడు ఒక వార్త రాసుకొచ్చింది. ఏమన్నాయంటే కాలవల్లోకి నిధులు విజయవాడ బస్ స్టాండ్ ఎదురుగుండా ఏదైతే భ్రమరాంబపురం నుంచి కృష్ణా నదిలోకి మురుగునీటిని పంపేందుకు తవ్వుతున్న కాలవ అన్నటువంటిది. ఇక్కడ సమస్య ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో నీటి శుద్ధి కర్మాగారాలు ఎన్నున్నాయి. మురిగి నీటిని శుద్ధి చేసి ఆ చెత్తంతా తీసేసి అందులోని నీళ్ళని మాత్రం వదిలేటట్టు ఎన్నున్నాయి ఒక్కసారి లెక్క తీయండి, శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఇదే సందర్భంలో మన పవన్ కళ్యాణ్ గారే చూపించారు కదా రాజమండ్రి దగ్గర ఏం జరిగింది అన్నటువంటిది. 250కి పైగా గ్రామాలు, నీళ్ళన్నీ అక్కడే. మనకిక్కడ పంట కాలువల్లోకి ఊళ్ళల్లోన మురుగునీరు. ఇప్పుడు మా బెజవాడలో చూస్తే ఏలూరు కాలువ బందర్ కాలువలోకి వెళ్ళేదంతా ఊళ్ళో ఉన్న మురుగు అంతా అందులోకే పంపించేది. ఎక్కడో శుద్ధి చేసే కర్మాగారం అంటే వాటర్ ప్లాంట్ ఉంది. అదేంటి కృష్ణ నీళ్ళను శుద్ధి చేసి మంచినీళ్ళు ఇవ్వడానికి ఉంది. అంతేగాని మురుగునీటిని శుద్ధి చేసే కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి? ఇది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దాదాపు 1400 కోట్ల రూపాయల ప్రాజెక్టు రాష్ట్రంలో అన్ని చోట్ల పెట్టమంటుంది. సీరియస్గా 1400 చాలా నాకు తెలిసి, కనీసం ఇంకో 3,000 కోట్లు అవసరం అవుతుంది. దీని నుంచి ఏమన్నా వ్యర్థాలని అర్థాలుగా మార్చుకునే పరిశ్రమలు ఏమైనా ఉంటే వాళ్ళని కూడా పిలిస్తే ఏమైనా సెటరేట్ అవుతుంది రాష్ట్రం.